హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బంగాళదుంప ఫ్రై పచ్చికారం వేసుకొని చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బంగాళదుంప కూర మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బంగాళదుంప కూర చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో కారానికి తగినట్టుగా 5-6 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చిని ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 ఎండుమిరపకాయ, దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 1/4 కిలో బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసుకొని మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాల పాటు ఉప్పు పసుపు అంతా ఆలుకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి బంగాళదుంపను అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న పచ్చికారం వేసుకొని మరో 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రై మనకు అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి అల్లం కూడా బాగా వేగిపోయిన తర్వాత మనకు బంగాళదుంప కూర ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప ఫ్రైను అన్నంలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బంగాళదుంప ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.